ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే జీవితంలో ఎలిమినేషన్లు, ప్రకృతి తత్వం గురించి తెలుసుకుందాం. ఏంటంటే చూడండి, ఎలిమినేషన్లు ఏంటి, ఈ ప్రకృతి తత్వం అంటే ఏంటి అనేది మీ అందరికి కూడా వండర్గా అనిపిస్తుండొచ్చు. అయితే ఇది రియల్లీ ఇదంతా జరుగుతున్నది, కాకపోతే దాని మీద మనం పెద్దగా మనస్సు పెట్టలేదు అంతే. జీవితంలో ఎలిమినేషన్లు, ప్రకృతి తత్వం అనే దాని మీద 60 సంవత్సరాల వయసులో మీరు అప్పటిదాకా పనిచేసిన మన పనిస్థల వర్కింగ్ ప్లేసు నుండి మనము రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోతాం. అంటే ఇది మొదటి ఎలిమినేషన్ అన్నమాట. అలానే మీ కెరీర్లో మీరు ఎంత సక్సెస్ఫుల్గా శక్తివంతంగా పనిచేసి ఉన్నప్పటికీ పని ఏమి చేయలేని వ్యక్తిగా కూడా మనము మనస్సులో అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాము. గత ఉద్యోగానికి ఇప్పుడు సంబంధించిన ఈగోకు ఆధిక్యతలను ఆ పైన కూడా మనల్ని అంటిపెట్టుకొని ఉన్నటువంటి మన ఈగో కానివ్వండి, మన ఫ్రెండ్స్ కానివ్వండి, ఇదన్నిటిని కూడా వదిలేసి మనము గర్వంగా జీవించడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్, అంతే. ఇక 70 ఏళ్ళ వయసుకు వచ్చినట్టయితే 70 ఏళ్ళ ఏజ్లో 70 ఇయర్స్లో సమాజం కూడా మనల్ని క్రమక్రమంగా, అంటే మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, మన కోలీగ్ వర్కర్స్ కానీ, వీళ్ళంతా కూడా మనం ఏంటంటే మనకు చేత కాకుండా అయిపోతుంది. వాళ్ళని తక్కువగా కలుసుకోవడం, కమ్యూనికేషన్స్ వాళ్ళకు మన మధ్యలో లేకపోవడం వల్ల అందరి దృష్టిలో కూడా ఏంటంటే ఓహో వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు ఉన్నారు అన్నట్టుగా ఉంటుంది. సమాజంలో మనల్ని ఎవరైనా గుర్తుపట్టడమే గొప్ప అన్నట్టు పరిస్థితికి కూడా మనం మారిపోతాం ఫ్రెండ్స్. ఇది మనం అందరం కూడా అంగీకరించాల్సిందే. ఇక మన ఏజ్ 80 ఇయర్స్ వరకు మనం బతికినట్టయితే మన కుటుంబం కూడా మనల్ని నెమ్మదిగా, అంటే ఇది 3వ ఎలిమినేషన్ అన్నమాట. కుటుంబం అంటే మనకి చాలామంది పిల్లలు, మనవరాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సమయము మనము జీవిత భాగస్వామి లేదా ఇతరుల సహాయంతో ఒంటరిగా జీవిస్తూ ఉంటాము. మన పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అంటే ఇది మనం ఫస్ట్ ఈ 3వ ఎలిమినేషన్లో ఎవరిని కోల్పోతాం? భార్యను కోల్పోయినాం అనుకోండి, లేకపోతే భర్తని కోల్పోయిన వాళ్ళ యొక్క 80లో ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఇలా ఉంటుంది. మస్తు మంది ఉంటారు, ఎవరు మన కుటుంబ సభ్యులు ఉంటారు. మనం 80 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ సంగతి పక్కన పెట్టు, మన ఫ్యామిలీ గురించే మాట్లాడినట్టయితే పిల్లలు, మనమరాళ్ళు అందరూ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. కొద్ది రోజులు వచ్చి చూస్తారు, కొద్ది రోజులు ఫోన్ చేస్తారు. ఆ తర్వాత మనం ఒంటరి జీవితం గడపాల్సి వస్తుంది. ఎక్కడో రిటైర్మెంట్ హోమ్స్ అని కూడా ఈ మధ్యకాలంలో ఉన్నాయి, అక్కడికి పోయి జీవిస్తూ ఉంటాం. కానీ మన దగ్గరకు వస్తుంటారు, పోతుంటారు, కానీ వాళ్ళందరూ వచ్చి మన దగ్గర ఉండే పరిస్థితి మాత్రాన్ని కోల్పోతాం. ఇది 3వ ఎలిమినేషన్. ఇకపోతే 90 సంవత్సరాల తర్వాత ఎవరన్నా అదృష్టవంతులు 90 సంవత్సరాలు బతికితే ఈ భూమి కూడా మనల్ని తొలగించాలనుకుంటుంది. ఇది అంతిమ ఎలిమినేషన్, లాస్ట్ది అనమాట, చివరిది. ఈ సమయంలో విచారపడవద్దు, ఎందుకంటే ఇది మానవ జీవన ప్రస్థానం. ప్రతి ఒక్కరు ఈ మార్గంలోనే వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే వెళ్ళాలి. మీ పార్థివ దేహాల్ని మీచే ద్వేషింపబడిన వారి పార్థివ దేహాలని ప్రకృతి ఒకే తీరుగా తనలో ఐక్యం చేసుకుంటుంది. అంటే మనం అందరం అనమాట, రిటైర్డ్ అయిన వాళ్ళు, 90 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళను. ప్రకృతి మాత్రం ఎటువంటి భేదాన్ని చూపదు. అదే అంటాను చూడు, పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంట రాదని అంటాం కదా. అట్లానే చచ్చిపోయినప్పుడు కోట్లు సంపాదించిన ఏమి లాభం, అదే కట్టెల మీద వండబెట్టారు, అదే కొత్త గుడ్డ, అదే కొత్త కుండ, అదే తెల్ల గుడ్డ, అదే 4 పాడకట్టెలు, ఇవన్నీ అంటాం కదా. అన్నీ తీసుకొని అదే అంటే ప్రకృతికి దీనికి అనుసంధానం. అంటే ప్రకృతి యొక్క తత్వం మారలే కానీ సమాజంలో మనుషుల యొక్క తత్వము
సమయానుకూలంగా మారుతూ వచ్చిందని గమనించండి ఫ్రెండ్స్. అందువల్ల జీవనతత్వం ఏమిటంటే, మీ శరీరాలు ఇంకా సామర్థ్యం కలిగి ఉండగానే జీవితంతో సంపూర్ణంగా సజీవంగా జీవించడం నేర్చుకోండి. మనకి ఇష్టమైనటువంటి పుస్తకాలు చదవాలి, ఇష్టమైన ప్రదేశాలు చదవాలి, ఇష్టమైనవి అరిగినంత వరకు తింటూ ఉండాలి. ఇతరులతో సంతోషంగా గడపడానికి, మన పనులు మనమే చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏది లేకుండా చక్కగానే కూర్చుంటానే తింటా అంతే అని అంటే చెయ్యకూడదు. తప్పకుండా 90 సంవత్సరాల తర్వాత 60 దాటిందంటేనే మనం ఏం చేయాలి, ఒక మెంటల్గా మనం ఒక సెట్టింగ్కి రావాలి. మన బ్రెయిన్ను తెచ్చేసుకోవాలి. ఎలా? నేను అందరితో బాగుంటాను, ప్రేమగా ఉంటాను, అందరినీ ప్రేమిస్తాను, అందరికీ నా ప్రేమను పంచుతాను, అందరి ప్రేమను ఒకవేళ వీలైతే పొందుతాను, పొందకుండా నేను బాధపడను, ప్రతిరోజు కూడా నేను థ్యాంక్ యూ ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ అని దేవుణ్ణి చేస్తాను, ఇవన్నీ ద్వేషించను, అందరిని ప్రేమిస్తాను. ప్రేమ సహజీవనాలే ప్రకృతికి సహజమైనవని కూడా మనము గ్రహించాలి ఫ్రెండ్స్. ఇది మన ఎలిమినేషన్స్, 4 ఎలిమినేషన్స్ని మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి ఎక్కడన్నా బుక్స్లో కానీ మీ సొంతంగా కానీ రాసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని అందరికి కూడా షేర్ చేయాలి. ఎవరిని కూడా కొడుకులు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, ఇంటి పక్క వాళ్ళు కానీ, ఇంటి ఎదురుంగోళ్ళు, ఇంటి వెనకాల ఎవరన్నా మనని పలకరించకుండా మనమే వాళ్ళు కనపడ్డప్పుడు నవ్వాలి అంతే. ఎందుకంటే మనం పలకరించడం అనుకోండి, వాళ్ళు ఏ పనిలో పోతారో వాళ్ళ టైంని మనం వేస్ట్ చేయకూడదు. మనం ఊరికే పలకరించామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, వీళ్ళకి ఏ పని లేదు, మా టైం అంతా వేస్ట్ చేస్తుండవు, ఆ ముసలోడు ఈ ముసలిది అని అనుకుంటారు. కాబట్టి ఎవరిని పలకరించద్దు, జస్ట్ స్మైల్ చేయండి అంతే. వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడండి, ఎందుకంటే మనకు సమయం ఎక్కువ ఉంది కానీ వాళ్ళకు సమయం లేదు కదా, వాళ్ళు పని చేసుకొని బతకాలి. మనం ఆల్వేస్ రిటైర్డ్ ఉన్నాము కాబట్టి ఎవరిని కూడా విసిగించొద్దు, ఎవరికి కూడా భారం కాకుండా మనం బ్రతకాలని మీ అందరికీ ఒక అడ్వైజ్ ఇస్తూ, ఇలాంటి చక్కటి మెసేజ్ని 60 సంవత్సరాలు రిటైర్డ్ అయిన ప్రతి ఒక్కరు కూడా 1కి 4 సార్లు చూడాలని నేను మీ అందరిని కోరుచున్నాను. ఆల్వేస్ బీ పాజిటివ్గా ఉండండి, ఆల్వేస్ బీ పాజిటివ్గా థింక్ చెయ్యండి, ఎవరిని బాధ పెట్టకండి, అందరిలో మీరుండండి, మీలో అందరూ ఉన్నారని ఊహించుకుంటూ బ్రతకండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.